బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల ఎస్టీ సేల్స్ ముఖ్య కార్యకర్తల సమావేశంకి చిన్న కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమానికి వచ్చేసిన మా గిరిజన సోదరులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. విషయం ఏంటంటే, గతంలో మమ్మలను ఎస్టీగా లంబాడి జాతిని ఆనాటి ప్రధాని ఎస్టీగా గుర్తించింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు మేము ఎస్టీగానే ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు సోయం బాపురావు లంబాడి వాళ్ళు దొడ్డిదారిన వీళ్ళు ఎస్టీ జాబితాలో చేర్చిండ్రు. వీళ్ళను తొలగించాలని సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. అందులో భాగంగానే మేము దొంగదారిగా ఎస్టీ జాబితాలో రాలేదు. చట్టపరకంగా పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యి, రాజ్యసభలో బిల్ పాస్ అయ్యి, రాష్ట్రపతి ఆమోద ముద్రతోటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఎస్టీగా కొనసాగుతున్నాం. అయితే ఈ లంబడోళ్ళు ఎస్టీ రిజర్వేషన్ తోటి డెవలప్ అయ్యిండ్రనే మాట చాలా 100% తప్పు. వాళ్ళు కష్టజీవులు, వ్యవసాయం చేయొచ్చు, కూలి పని చేయొచ్చు, ఉద్యోగాలు చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, మేస్త్రి పని చేస్తున్నారు, అమాలి పని చేస్తున్నారు, అన్నిటికీ వాళ్ళు తెగించి పని చేస్తున్నారు. కాబట్టి కాస్త కోస్తో అంచెలంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు వలస కార్మికులు పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా. ఆ వలస జిల్లాలో లంబడోళ్ళే ఎక్కువ వలసలు పోయేది. ఈరోజు బొంబాయి కానీ, దుబాయ్ కానీ, పూణే కానీ, మహారాష్ట్ర ఎక్కడ పోయినా కూడా లంబడోళ్ళో కనిపించేది. కానీ గిరిజనుల బతుకులు మారాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ వలసలు అనేది ఆగుతాయి. వలసలు ఆగడం వల్ల వీళ్ళ బతుకులు మారుతాయని చెప్పి ఈ లంబడోళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం లంబడోళ్ళు కూడా ప్రాణం వాళ్ళు లెక్క చేయకుండా ఉద్యమాల్లో పనిచేసారు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం జరిగింది. అంచెలంచెలుగా వాళ్ళు పనిచేసుకుంటూ ఈరోజు అక్కడక్కడ కొందరు మాత్రమే ఉద్యోగపరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు కొంచెం ముందుకు వస్తున్నారు. ఈరోజు మంత్రి అంటుంది, సీతక్క అంటుంది, లంబడోళ్ళు హెలికాప్టర్ అంత స్పీడ్లో దూసుకుపోతుండ్రు, మేము ఎద్దుల బండి యొక్క నడిచినట్టు మేము నడుస్తున్నాం, వాళ్ళని మేము అందలేకపోతున్నామంటే మిమ్మల్ని ఎవరన్నా కాళ్ళు కట్టి మూలకు వాడేసిండ్రా? రాష్ట్రంలో చాలామంది 100కి 10 మంది మాత్రమే గిరిజనులు కొంచెం తెల్లబట్టలు వేసుకొని రాజకీయాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కళ్ళు ఓర్చలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం సీతక్క గుండ్రులు రెచ్చగొట్టి కేసులు వేపించి అనేక రాద్ధాంతం చేస్తూ ఉన్నది. చాలామంది 90% మంది ఊర్లలో అసలు తాండాలలో మంది లేరు. ఎవరైతే ఉన్నారో ముసలోళ్ళు, ఆ ముసలోళ్ళ కాడ భార్యాభర్తలు పిల్లలు కానీ ఆ పిల్లల్ని స్కూల్కి పంపించేందుకు అత్తమామలతో పెట్టి వాళ్ళు బొంబాయిలు, దుబాయ్లో, హైదరాబాద్లో పనిచేసుకొని నెలకు ఒకసారి బియ్యం కోసం, రేషన్ బియ్యం కోసం వాళ్ళకు డబ్బులు పంపిస్తూ ఉన్నారు, కూరగాయల కోసం పంపిస్తూ ఉన్నారు. ఆ దుస్థితిని గమనించాలి, ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి, విచారణ చేయాలి. కానీ ఆర్థికంగా లంబడోళ్ళు ఎదిగిపోయినరు. మేము ఎడ్ల బండి లేకున్నాం, వాళ్ళేమో విమానం లేకున్నారు. మేము విమానం లేక అసలు లేనేలేము. మా జనాభాలో మేము 70% ఉంటే మీరు 30% ఉన్నారు. మీరు 30% ఉన్నారు కాబట్టి మీరు ఎక్కడ కనిపిస్తలేరు. మా వాళ్ళు మాదాపూర్ హైటెక్ సిటీ ఉన్నా, ఎల్బీ నగర్, మురికి కాలువలైనా మా వాళ్ళే ఉంటారు. ఆటో నడిపేటోళ్ళు మా వాళ్ళే, పల్లి బండి నడిపేటోళ్ళు మా వాళ్ళే, మొక్కజొన్నలు అమ్మేటోళ్ళు మా వాళ్ళే, ఏం చేసినా మా వాళ్ళే ఉంటారు. మా వాళ్ళు కష్టపడి అభివృద్ధి కాదు, వాళ్ళంతకు వాళ్ళు డెవలప్ చేసే కూటికి లేకుండా ఆడపిల్లలను అమ్ముకునే పరిస్థితిలో మేము ఇంకా ఆ కోమ నుంచి బయటికి రాలేదు. అందులోనే దెబ్బ మీద దెబ్బ అన్నట్టు సుప్రీంకోర్టులో ఏదో తప్పుడు కేసేసి తప్పుడుగా వాదించి మా వకీలు చెప్పిండు రేపవుతుంది, ఎల్లుండి అవుతుందని. 100కి 100 రూపాయలు ఏది కాదు. మేము రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో గెజిట్ విడుదల చేసి గెజిట్లో పొందుపరిచి మమ్మల్ని గిరిజనులుగా గుర్తించారు. ఇదంతా ఉత్త సోయి తుపాకీ. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదంతా నాటకం ఆడించి ప్రజలు ఎక్కడైతే అభివృద్ధి అడుగుతారో, వీళ్ళు గిరిజనులు ఏమడుగుతారో అని వీళ్ళు ముందే ఇలా దెబ్బతీస్తే ఈ ఆలోచనలో తప్పుదో బట్టి అనికి ఈ ప్రయత్నం చేస్తూ ఉంది. మొన్న